కర్కాటక రాశి ఫలితాలు 28వ తేదీన శుక్రుడు కుంభరాశి నుంచి మీన రాశికి సంచారం చేయడం వల్ల కర్కాటక రాశి వారికి 8వ ఇంటి నుంచి 9వ ఇంటికి శుక్రుడు కదలడం పలు ముఖ్యమైన మార్పులను సూచిస్తుంది. ఈ మార్పు వల్ల ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. 9వ ఇల్లు విదేశీ సంబంధాలు, విద్య, అదృష్టం, భవిష్యత్తు ప్రణాళికలు మరియు ఆధ్యాత్మికతను సూచిస్తుంది. ఈ శుక్ర సంచారం కర్కాటక రాశి వారికి అనుకూలమైన మార్పులు, ఆధ్యాత్మిక పెరుగుదల మరియు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టగలదు. 9వ ఇంటికి తరలించడం వల్ల ఆధ్యాత్మిక ప్రగతికి దారి తీస్తుంది. మీరు ఆధ్యాత్మిక పనులలో లేదా ధ్యానంలో మరింత కేంద్రీకృతం అవుతారు. యోగ మరియు ధ్యానానికి మీరు ఎక్కువ సమయం ఇవ్వవచ్చు. చింతన, పరిశీలన లేదా ఇతరులకు మార్గదర్శనం ఇవ్వడం మీ జీవితంలో కొత్త అర్థాన్ని తెచ్చిపెట్టవచ్చు. విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ విద్య, ఉద్యోగ సంబంధమైన అవకాశాలు వచ్చి కొత్త మార్గాలు ఏర్పడతాయి. మీరు కొత్త నేర్పులు నేర్చుకుని ఉన్నత స్థాయిలలో ఎదుగుదల సాధించగలుగుతారు. శుక్రుడు 9వ ఇంటికి కదలడం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతారు, కానీ వ్యయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. పరిహారాలు: శుక్రదోష నివారణ. శుక్రగ్రహ శక్తి పెంచడం కోసం ఓం శ్రం శుక్రాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. శుక్రవారం రోజున పసుపు లేదా తెలుపు రంగు వస్తువులు దానం చేయడం మంచిది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.